వెల్కమ్ టు వైఆర్ టీవీ నిన్ననిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదేంటి, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా చర్చిద్దాం. ముఖ్యంగా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ వాటన్నింటికి సంబంధించి కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు పూర్తి స్థాయిలో అధికారం దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది, దాంతోపాటు ఏ పార్టీ గెలవడం వల్ల ఆ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఆ నియోజకవర్గానికి చేసే లాభం ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతుంది అనే అంశాన్ని చూద్దాం. ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక రెఫరెండంగా మారిపోయింది. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దాదాపుగా ముస్లింల సామాజిక వర్గానికి సంబంధించి 60% పైగా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తేలింది. ఇక రేవంత్ రెడ్డి బీజేపీ మనిషిని కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదని మైనార్టీలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ముస్లింలు మాత్రం బీఆర్ఎస్ వైపే నిలుస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఏమవుతుంది, ఏ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది, జూబ్లీ హిల్స్ ప్రజల చేతిలో రాష్ట్ర రాజకీయం. కాంగ్రెస్ ఓడిపోతే ఏంటి, గెలిస్తే ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ గెలిస్తే ఏం జరుగుతుంది, ఓడిపోతే పరిస్థితి ఏంటి, గెలుపోటములకు బీజేపీ ఎంత దూరంలో ఉంది, సంచలన సర్వే రేపుతున్న ముస్లిం ఓటర్పై సర్వే అంటూ కూడా చూడొచ్చు. ఒక ముస్లింల మద్దతు కాంగ్రెస్ ఎంఐఎంకా బీఆర్ఎస్కా. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి రెఫరెండం కాబోతుందా? సో పూర్తి స్థాయిలో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ని చూద్దాం. కాంగ్రెస్ గెలుస్తే అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల చాలా వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారినాయా, తెలంగాణ అభివృద్ధి ఏమన్నా మారిందా అంటే తారాస్థాయిలో ఉన్న అభివృద్ధి కాస్త నేలవైపు తొంగి చూసి నేలమట్టం అయిపోయిన పరిస్థితి చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులలో అసలు కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ఓడితే ఏం జరుగుతుంది అనే ఎపిసోడ్ని చూద్దాం. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డి ఖాతాలోనే పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉంది. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇంత వ్యతిరేకతతో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేసేది కరెక్టే అనే సంకేతాలు వెళ్తాయి. ఆయన చరిష్మా వల్లే గెలిచిందని చెప్పుకుంటారు. మేనిఫెస్టో పెట్టిన హామీలు అమలు చేయలేకపోయినా ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారన్న నమ్మకం కలుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి తొంగి చూసే వాళ్ళు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది అనేది ప్రధానమైన అంశం. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే జరిగే పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా లేదా కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఏర్పడిన ఉప ఎన్నికలలో ఒకవేళ గెలిస్తే గనక ఇదంతా రేవంత్ రెడ్డి చరిష్మా. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ వైపే ప్రజలున్నారు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. రేవంత్ రెడ్డి వల్లే గెలిచిందన్న సంకేతం వెళ్ళిపోతుంది. దానివల్ల ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడాలనుకుంటున్నారో వాళ్ళందరూ క్వశ్చన్ మార్క్గా మారిపోతారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే. మరి కాంగ్రెస్ పార్టీ ఓడితే పరిస్థితి ఏంది అనేది కూడా చర్చిద్దాం. ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ ఇమేజ్ పడిపోయినట్లే లెక్క. ఆయన పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్పష్టమవుతుంది. 2 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, హైడ్రాతో ఇల్లు కూల్చడం, రైతులకు రైతు బంధు ఎగగొట్టడంపై జనం సీరియస్గా ఉన్నారనేది తేలిపోతుంది. అంతేకాదు రేవంత్పై వచ్చిన ఆరోపణలని ప్రజలు నమ్ముతున్నారనేది అర్థమవుతుంది. దీంతో రానున్న రోజులలో మంచి పాలన అందే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో రేవంత్ వ్యతిరేక వర్గం కట్టర్ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం ఒకటై మల్లికార్జున్ ఖర్గేకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే 2 వర్గాలుగా విడిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఒకటి రేవంత్ కాంగ్రెస్ అయితే మరొకటి కట్టర్ కాంగ్రెస్ అనే అంశానికి సంబంధించి తెర మీదకి వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతే పూర్తి స్థాయిలో జరగబోయే పరిణామం ఏంటి అంటే ఒకటే పరిణామం. రేవంత్పై ప్రజలందరూ కూడా వ్యతిరేకత ఉన్నారు. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు నెరవేర్చలేకపోయాం. 22 కాలంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీకొట్టిలు.
దాంతో పాటుగా ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న చర్చ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీలో చాలా క్లారిటీగా కనుక మనం చర్చిస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా వర్గాలు కూడా ఏర్పడ్డాయి. ఆ వర్గాలకు సంబంధించి రేవంత్ ఒక వర్గం, అంటే వలసదారు కాంగ్రెస్ ఒక వర్గం, నిజమైన కాంగ్రెస్ అంటే కొట్టర్ కాంగ్రెస్కు సంబంధించి మరో వర్గంగా కూడా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఇక వర్గాలు గ్రూపులుగా పూర్తి స్థాయిలో మారిపోయిన తర్వాత ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య వ్యతిరేకత రావడం, దాంతోపాటు మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు మధ్య వ్యతిరేకత రావడం, ఇటు ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖర్గేకు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వ్యతిరేకులంతా కూడా ఒక లేఖ ఇచ్చి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరిపాలనను పూర్తి స్థాయిలో కూడా ప్రజలే వద్దనుకుంటున్నారు. దానికి ఒక నిజం ఏంటి అంటే పూర్తిగా కూడా వద్దనుకోవడానికి ప్రధానమైన ఎపిసోడ్ కూడా ఒకటే అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అది ఓటమే జూబ్లీహిల్స్ ఎన్నిక కాబట్టి ముఖ్యమంత్రి మార్పు ఖచ్చితంగా చేయండి అంటూ కూడా చెప్పే అంశం కనబడుతుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ ఓడిపోతే ఇక ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ గెలిస్తే, అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుంది, ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే కాంగ్రెస్పై 2 ఏళ్లలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టే లెక్క. రేవంత్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని కూడా అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారనేది దీనికి ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. ఈ గెలుపుతో ఇప్పటివరకు నిరాశలో ఉన్న క్యాడర్ కూడా ఫుల్ జోష్కు వస్తుంది. రాబోయే ఎన్నిక ఏదైనా కూడా బీఆర్ఎస్దే గెలుపు అనే ధీమా ఉంటుంది. అదే జోస్తో రానున్న ఎన్నికలకు సిద్ధమవుతారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి జంపింగ్కు సిద్ధంగా ఉన్న వాళ్ళు కారెక్కే ఛాన్స్ ఉన్నది. రానున్న జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలలోనూ బీఆర్ఎస్ వైపే జనం మళ్ళీ వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక మైనార్టీలంతా కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు అద్దనుకుంటున్నారు. పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా కూడా అర్థమైపోతుంది. దీంట్లో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి పరిపాలనను ప్రజలు చీకొడుతున్నారు. దాంతోపాటుగా ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా మైనారిటీలు 60% పైగా ఉంటారు కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. దాంతోపాటు వలసవాదులు ఎవరైతే ఉన్నారో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఫుల్ జోష్లో ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఉంటే, బీఆర్ఎస్ గెలిస్తే జరగబోయే పరిణామాలు ఇలా ఉంటాయి. ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీకి వచ్చిన నష్టం పెద్దగా ఏమీ ఉండదని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. ఈ ఒక్క సీటు పోయినా ప్రతిపక్ష హోదా పోయే అవకాశం లేదు. కాబట్టి పార్టీ పరంగా ఇబ్బంది ఏమీ ఉండదనుకోవచ్చు. కానీ ఓడిపోతే మాత్రం క్యాడర్ చాలా అప్సెట్ అవుతారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించినా, కళ్ళ కట్టినట్లు చూపించిన కాంగ్రెస్ను గెలిపిస్తే పార్టీ పరంగా కొంత లోపం ఉన్నట్టే లెక్క. దాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది అంటూ కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ చాలా క్లియర్ కట్గా అయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ కనుక ఓడిపోతే ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడరు పూర్తిగా కూడా అప్సెట్ అయ్యే ప్రమాదం ఉంది. 22 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న అంశాలు, మోసాలు అన్నింటినీ కూడా వివరించినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఎలా అనేది డైలమాలో పడతారు. దాంతోపాటు ముస్లిం సోదరులందరూ కూడా ఎంఐఎంతోనే ఉన్నట్టు లెక్క. సో ఓడిపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ బీజేపీ, ఇక్కడ నిజానికి మాట్లాడుకుంటే బీజేపీ మాత్రం ఒక పేరుకు ఉన్నవా ఓయమ్మ అంటే ఉన్నట్టే. బీజేపీ గెలిస్తే, ఒకవేళ జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిస్తే ఒక మెరాకిల్గానే చెప్పుకోవాలి. అక్కడ అంతగా క్యాడర్ లేకపోయినా గెలిచిందంటే ఆ క్రెడిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే దక్కుతుంది. ఓడిపోయినా ఆ బాధ్యత కూడా ఆయనదే చెప్పుకోవాలి. ఈ స్థానంలో రాష్ట్రంలోని ప్రజలు మరో ఆల్టర్నేట్ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతుంది. బీజేపీ హిందుత్వ ఎజెండాను ముందుకెళ్తుంది. సో ఇక్కడ గెలిస్తే ప్రతి చోట కూడా హిందుత్వం పేరుతోని ఎన్నికలకు వెళ్లే అవకాశం మరింత కనబడుతుంది అంటూ కూడా కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే ఒకవేళ బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలిస్తే క్రెడిట్ మొత్తం కిషన్ రెడ్డికే పోవడం కాకుండా హిందుత్వ ఎజెండాతో గెలిచింది అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఒకవేళ ఓడిపోతే
జూబ్లీహిల్స్లో బీజేపీ ఓడిపోతే పెద్ద ఫరక్ కూడా పడిపోదు. ఓడిపోయిన ఏ స్థానంలో ఉంది అనేది చూసుకుంటుంది. ఎన్నికలలో 3వ స్థానంలో బీజేపీ ఉంటే ఎప్పట్లాగే కూడా పడిపోయి ఉందనే లెక్క. ఒకవేళ సెకండ్ ప్లేస్లో ఉంటే నియోజకవర్గంలోని బీజేపీ పుంజుకున్నట్లే అర్థం చేసుకోవచ్చు. ఇదే చేస్తూ బీజేపీకి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 3 పార్టీలు ఇందులో బరిలో ఉన్నాయి. ముఖ్యంగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతోపాటు ప్రధాన విపక్షం బీఆర్ఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆ స్థానం కూడా బీఆర్ఎస్దే. మళ్ళీ గెలిచినా ఓడినా కూడా బీఆర్ఎస్కు పెద్ద ఫరక్ ఏం లేదు. ఇక బీజేపీ అంటే నామమాత్రంగా పోటీ, నామమాత్రంగా గెలుపోవటంలకు సంబంధించి మనం వేసుకోవచ్చు. సో మొత్తానికి బీజేపీకి సంబంధించి కాదు, బీఆర్ఎస్కు సంబంధించి కాదు, కాంగ్రెస్కు సంబంధించి కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ వెంట ముస్లింలు ఉన్నారు అనేది ఒక అంశం వస్తుంది. అంటే వాళ్ళు 60% పైగా ఉన్నారు కాబట్టి ఆ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని చెప్తున్నా. దాంతోపాటు బీఆర్ఎస్ గెలిస్తే కాస్త బూస్ట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం ఈ 22 నెలల పాలనకు ఒక 2-3 నెలల్లో పాలన మారే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయనేది విశ్లేషకుల వాదన. ఇక ఇది ఇలా ఉన్నది. ఇక దీంతో పాటుగా మరో అంశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కష్టాలు మామూలుగా లేవండి. ఒక కష్టం కాదు, 2 కష్టాలు కాదు, ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా ఇదే అంశం కనబడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో దీంట్లో భాగంగా ప్రధానంగా కూడా చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. దీంట్లో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ఏంది అంటే కని విని ఎరగని స్థాయిలలో కూడా జరుగుతున్నది. ఏంటి అంటే తెలంగాణలో ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే, ఇప్పటికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏమైపోతుంది అనేది. సో ప్రజల పక్షం ఎట్లుంది, ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం చెప్తున్నారు, ప్రజలు చెప్పే అంశం ఏంది, ప్రజలు పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఎలా ఉన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే భారీగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా, దాంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రభుత్వం అంచనా వేయగలుగుతుందా, ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెప్తున్న అంశాలేంటి, ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన వ్యవస్థ ఉంది, ఓన్లీ జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే మంత్రివర్గం ఉందా. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు పూర్తిగా కూడా వర్షంలోనూ యూరియా కష్టాలు, భారీ వర్షంలోనూ రైతులు క్యూ లైన్, మహబూబాద్ జిల్లాలో అన్నదాతల ఆవేదన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రధానమైన చర్చనీయాంశంగా మారడంతో పాటు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదిపే అంశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి రావాల్సిన వాటాను అడ్డుకున్నది, ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేయడం, భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చాం కానీ ముఖ్యమంత్రి గారి తీరు సరిగ్గా లేదు అంటూ బీజేపీ చెప్పడం, బీఆర్ఎస్ మాత్రం గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అదేవిధంగా ఆ శాఖకు సంబంధించిన అధికార గణమంతా కూడా ఢిల్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏంది మన రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకొని అవి మన రాష్ట్రానికి చేరిన తర్వాత మాత్రమే అది పార్లమెంట్ సభ్యుల లేదా ఇతరత్ర అందరూ కూడా ఇక్కడికి వచ్చామంటూ కూడా బీఆర్ఎస్ చెప్పింది. కానీ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఇంకా ఇదే స్థాయిలో కొనసాగుతుంది అని చెప్పడానికి ఫుల్ క్లారిటీగా కూడా ఈ యొక్క ఎపిసోడ్ను మనం చూడొచ్చు. అంటే వర్షంలోనే యూరియా కష్టాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా రైతులు కష్టాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి రిలేటెడ్గా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించి ఇది ఒక చిరకాల వాంచండి. ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలకు అంటే ఈ రాష్ట్రంలో ఇల్లు అనేది ఒక చిరకాల కోరిక. ఇల్లు కట్టుకోవడం అనేది తన జీవితాన్ని మొత్తం కూడా మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి చేసే శ్రమే ఒక ఇల్లు. అది ఎవరైనా కావచ్చు, మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కోసం వాళ్ళ జీవితం మొత్తం కూడా త్యాగం చేస్తూ వస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లులైనా, కేసీఆర్ ఇళ్ళైనా, డబల్ బెడ్రూమ్ ఇల్లులైనా, లేకపోతే ఇతరత్ర ఏ ప్రభుత్వం అయినా కూడా వాటి కోసం కొండంత ఆశతో ఎదురు చూస్తారు. సో ప్రభుత్వం నిరుపేదలకు ఏదైతే ప్రభుత్వ ఫలాలు ఇస్తే దాన్ని ఎవరు కూడా ఏమనరు. కానీ ఈరోజు రాష్ట్రంలో జరిగే ఎపిసోడ్ చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ కనబడుతున్న రైతును మీరు చూస్తున్నారు కదా, ఈయన ఒక రైతు కూలి. ఈయనది నల్గొండ జిల్లా గుర్రంపోడుకు సంబంధించి వాళ్ళ యొక్క గ్రామానికి సంబంధించి అక్కడ గుర్రంపోడు మండలానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి అప్లికేషన్ చేసుకుంటే పేదోడికి ఇల్లు ఇవ్వరా, లంచాలు ఇచ్చిన వాళ్ళకే ఇస్తారా,
వర్షంతో నా ఇల్లు మొత్తం కురుస్తుంది, పేదోడికి న్యాయం చేయకపోతే ఎలా? ఇందిరమ్మ ఇల్లు రాని ఓ బాధితుడి ఆవేదన అంటూ కూడా చూస్తున్నాం. అంటే రాష్ట్రంలో లంచం ఏ స్థాయిలో నడుస్తున్నది, అవినీతి ఏ తారాస్థాయిలో నడుస్తున్నది అని చెప్పడానికి ఈ రైతు ఒక్క ఉదాహరణ చాలు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే ఇందిరమ్మ ఇల్లుల విషయంలో ఇదే జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా గ్రహిస్తున్న విషయమే, తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు. దీనికి రిలేటెడ్గా మరో అంశం, రేవంత్ నాశనమైపోతాడు, మా రైతులను పట్టించుకుంటలేడు, పంట కొనకపోవడంతో కొట్టుకుపోతుంది, వరంగల్ జిల్లాలో అన్నదాత ఆక్రందన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కొనసాగుతున్న ఒక విధ్వంసానికి సంబంధించి, పూర్తి స్థాయిలో విధ్వంసానికి సంబంధించి ఏమైపోతుంది అంటే భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం జలమయమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పంట పండించిన రైతులు, అన్నదాతలు పూర్తి స్థాయిలో వ్యవసాయ క్షేత్రాలు, వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్లకు తీసుకొస్తే ఆ మార్కెట్ యార్డ్లలో కొనకపోవడంతో అకాల వర్షాలతోని పండించిన పంట కొట్టుకుపోతుంది అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన పండించిన పంట కొంటలేడు, ఇంకో పక్కన రైతుకు సంబంధించిన ఇల్లు ఇవ్వమంటే లంచం అడుగుతున్నారు, ఇంకో పక్కన రైతులకు సంబంధించిన యూరియా బస్తాలు అంటే వర్షంలో నిలబెడుతున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి లైవ్గా కనబడుతున్న సాక్ష్యాలు. ఇక ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను పెట్టిన తంబిదే, రేవంత్పై కేసు పెట్టాలి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, కార్మికులకు కావాలనే హామీలు, సీఎంకు రూల్స్ మార్చుతారా, ముఖ్యమంత్రి రూల్ ఉల్లంఘన కోడ్ ఎలా, ఈసీ సుమోటోగా తీసుకొని కేసు పెట్టాలి, ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గంగుల కమలాకర్ ఉన్నాడు, అక్కడ పాడి కౌశిక్ రెడ్డి, ఆ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దాంతోపాటుగా కేసీఆర్ నియోజకవర్గానికి సంబంధించిన నేత కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అంటే రాష్ట్రంలోని కొంతమందికి మాత్రమే వర్తిస్తుందా? అందరికీ వర్తించాలి కదా. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మరి ముఖ్యమంత్రి కార్మికులకు సంబంధించిన సభ పెట్టింది. ఈ కార్మికుల సభకు సంబంధించి మనందరం కూడా చూసాం. ఈ కార్మికుల సభలో ఏం జరుగుతున్నది? ఆ కార్మికులకు సంబంధించి నిన్న జరిగిన సభలో వాళ్ళకి హామీలు ఎట్లా ఇస్తాడు? మళ్ళీ పూర్తి స్థాయిలో ఆ సభ కూడా నిన్న వెలవెలబోయిన పరిస్థితే కనబడ్డది అందరికీ మొన్న. సో ఎలా ఇస్తాడు? ముఖ్యమంత్రికి ఎన్నికల కోడ్ వర్తించదా అంటూ బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడతాను. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూడుర్రి, జూబ్లీహిల్స్ నీ అయ్యే జాగిరా, ఎన్నికలకు ముందే రౌడీయిజమై పోలీసులు ఎక్కడ పోయిర్రు, సుమోటగా ఎందుకు కేసులు పెడతలేరు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్ర రాజకీయాలలో ఒకసారి మనందరం కూడా ఆలోచిస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా ఒక అభ్యర్థి పూర్తి స్థాయిలో అభ్యర్థిగా నిల్చున్న తర్వాత అది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇండిపెండెంట్ల, ఇతర పార్టీల అనేది సంబంధం లేదు. ఆ పార్టీ అభ్యర్థి ప్రజల ప్రేమలను మన్నలను పొందాల్సిన వ్యక్తి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి మీద ఎందుకు కేసులు పెడతలేరు అనేది అడుగుతున్న ప్రశ్న ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నారు? జూబ్లీహిల్స్ని అయ్యే జాగిరా అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎన్నికలకు ముందే రౌడీయిజం జరుగుతున్నది, పోలీసు వాళ్ళందరూ ఎక్కడి వేలు, పోలీసు వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది కదా, పోలీసులు ఇక్కడ పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేయట్లేదు, సుమోటోగా కేసులు ఎందుకు పెట్టట్లేదు, ఇదే ప్రశ్నించినందుకు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కేసులు పెట్టిలు కదా, మరి ఈ విషయానికి ఏమైంది అని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి రిలేటెడ్గానే ఇంకొక అంశం కూడా ఉంది. కాంగ్రెస్ను గెలిపిస్తే రౌడీలకు సంబంధించి మొత్తం ఇల్లును రౌడీ మామూలు ఇవ్వాల్సిందే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కనబడుతుంది. ఇదే కాదు, ఇంకొక అంశం ఉన్నది, నేను వేరే రాష్ట్రీయం అనుకున్నా. ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గతంలో మీరు చూసిలు ఆ వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇజ్రాలను కూడా బెదిరించి మామూలు ఇవ్వాలని బెదిరించాలనే సంఘటన కూడా అక్కడక్కడ సోషల్ మీడియాలో మీకు ఎక్కడైనా కనబడుతుంది. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ గెలిస్తే పూర్తి స్థాయిలో కూడా మామూలు ఇవ్వాల్సిందే రౌడీలకు, ఓటమి భయంతోనే
నవీన్ ధమ్కీలు ఇస్తున్నారు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎన్నిక. కారుకు బుల్డోజర్కు మధ్య పోటీ. పైసలు ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ ప్లాన్. రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినోడు జూబ్లీహిల్స్ను బాగు చేస్తాడా? తెలంగాణ భవన్లో కేటీఆర్ చెప్పిన అంశం. అంటే ఈ రెండింటికి రిలేటెడ్ అన్నట్టు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ ఉల్లంఘించినందుకు ఎందుకు కేసు పెట్టరు అనేది బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. అదే రిలేటెడ్గా ఇష్టానుసారంగా మాట్లాడితే సుమోటోగా ఎందుకు కేసులు నమోదు చేస్తలేరు అనేది ఇంకొక ఎపిసోడ్. ఇక్కడేంది, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే రౌడీలందరికీ కూడా మామూలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఇదో అంశం. దాంతోపాటు రాష్ట్రాన్ని బాగు చేయనేవాడు రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఏం బాగు చేస్తాడు అనేది రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నాడు కేటీఆర్. సో ఈ 3 ఎపిసోడ్లు కూడా ఒకటే అంశానికి సంబంధించి. సో పూర్తిగా కూడా ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేటీఆర్ కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్న సరళి కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నది. అయితే ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ వాదన కూడా మరోలా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, పూర్తిగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం అంటే మైనార్టీలకు సంబంధించి 60% ఓటు బ్యాంక్ ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితులలో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వైపు డైవర్ట్ చేసుకున్నందుకు ఇప్పటికే పూర్తిగా కూడా ఏం చేసింది, ఇక్కడ పూర్తిగా కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఏం చేసింది అంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది. ఇప్పటికే ముస్లిం మైనార్టీలకు సంబంధించి 60% పైగా ఉండడంతో ఎంఐఎం పార్టీ మద్దతు కూడగట్టుకున్నది. దాంతోపాటుగా ఇక్కడ కనబడుతున్నది కదా అజారుద్దీన్కి సంబంధించి పూర్తిగా కూడా ఏం చేస్తున్నది అంటే మంత్రివర్గంలోకి తీసుకుంటుంది. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్. రాజ్భవన్కు చేరిన సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ కేబినెట్ విస్తరణ. ముస్లిం ఓట్ల కోసమే హడావిడి నేనేం రేవంత్ను కలిసిన అజారుద్దీన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా కేవలం ఏంది అంటే తన యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఇక్కడ పూర్తిగా కూడా ఏం చేస్తున్నది అంటే అజారుద్దీన్కి ఈరోజు మంత్రి పదవి వచ్చింది. సో మొత్తానికి అజారుద్దీన్కు మంత్రి పదవి రావడం కూడా మంచి పరిణామమే, దాన్ని స్వాగతించాల్సిన విషయం. కానీ ఎన్నికల వేళ ఇవ్వడానికి వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేయడానికే ఈ యొక్క నయా ప్లాన్కు తెర తీసిండు రేవంత్ రెడ్డి అనే ఆరోపణ కూడా వినబడుతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి పూర్తి స్థాయిలో కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడా? కాదు. బీఆర్ఎస్ పార్టీ 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2022 వరకు కూడా ప్రపంచ దృష్టిని హైదరాబాద్ ఆకర్షించింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రపంచ దృష్టిని కాదు కదా, హైదరాబాద్ దృష్టిని హైదరాబాద్ కూడా ఆకర్షించలేకపోతున్నది అనేది హైదరాబాద్ ప్రజల మాట. సో ఇక్కడ గ్లోబల్ జీసీసీ హబ్గా ఎదుగుతుంది. గ్లోబలైజేషన్ నిల్వెత్తు నిదర్శనంగా మెక్ డొనాల్డ్ అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి 1200 మందికి ఉపాధి. మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏంది అంటే ఇక్కడ మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అజారుద్దీన్కి ఇస్తున్నాం, హైదరాబాద్ బాగున్నది కాబట్టి ఓటు బ్యాంకు వేయాలి అనేది. ఇక్కడ రౌడీ షీటర్ అంటే మాకు ఆశీర్వాదమే. రౌడీ అనే ట్యాగ్ ఇచ్చినందుకు హ్యాపీ. నవీన్ యాదవ్ స్థాయిని పెంచేలా ఉంది. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి, దాంతోపాటు తెలంగాణ ఉద్యమకారుడు, కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి, ఉమ్మడి కరీంనగర్కు సంబంధించి అలాంటి ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రౌడీ వ్యవస్థను సపోర్ట్ చేస్తూ, రౌడీ వ్యవస్థకు సంబంధించి వాళ్ళని సపోర్ట్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రౌడీ రాజ్యాన్ని తేబోతుందా? ఇందిరమ్మ రాజ్యం కాదు, రౌడీ రాజ్యం. దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలి కదా. రౌడీ అనే పదాన్ని ఎన్నికలలో వాడకూడదు అంటూ మంత్రి చెప్పాల్సింది పోయి రౌడీ అనే ట్యాగ్ ఇచ్చినందుకు హ్యాపీ అని చెప్పడం ఒక మంత్రి స్థాయిలో ఉన్న బాధ్యతలో ఉన్న వ్యక్తి అంటే ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే అంశం కాదా అండి? ప్రజలు పూర్తి స్థాయిలో భయపడే అంశం కాదా అండి? ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కాదా అండి? ఈరోజు పూర్తి స్థాయిలో ఒక మంత్రి మాట్లాడే మాట అండి ఇది. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఈరోజు మంత్రి పొన్నం గారు మాట్లాడే అంశం ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అంటే పూర్తిగా రౌడీ షీటర్ అంటే మాకు ఆశీర్వాదమే అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళ అభ్యర్థి మీద వచ్చిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ విపక్షాలు, వాళ్ళ ప్రభుత్వం అందరూ కూడా రౌడీ వ్యవస్థకే సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు లేదు. అంతకు మించి ఇంకేమున్నది? అంతకు మించి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నది. దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అందరూ కూడా కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే ఆలోచనలోనే ఉన్నారు.
కానీ ఆలోచన నుండి బయటికి రావాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మాత్రమే మీరు పరిమితం అయిపోతే రాష్ట్రంలో జరిగే అంశాలను కూడా చూడాలి. ఈరోజు రాష్ట్రంలో మరొక సంచలనమైన అంశం ఏంటి? ఫీజు రీఎంబర్స్మెంట్ ఉపకార వేతనాల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఇది కరీంనగర్కు సంబంధించిన కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు కాలేజీలపై ఫీజు జులుం బకాయిలు అడిగినందుకు విజిలెన్స్ తనిఖీలు, బంద్ నేపథ్యంలో కక్ష సాధింపు చర్యలు, ఫీజు రీఎంబర్స్మెంట్ అడిగితే తనిఖీలు, ఇంటర్తో పాటు వృత్తి విద్యా కాలేజీలలోను కళాశాల ప్రమాణాలు, దాంతోపాటు సిబ్బందిపై ఆరా. ఇక సిఐడి ఏసీబీ సాయం తీసుకోవాలన్న సర్కారు. ఇక ప్రభుత్వ తీరుపై యాజమాన్యాల ఆగ్రహం, వెనక్కి తగ్గేదే లేదు, దేనికైనా సిద్ధమంటూ ప్రకటన చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పడం, దాంతోపాటు 10 లక్షల వరకు 5 లక్షల వరకు కార్డు, రకరకాలుగా హామీలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇక్కడ పూర్తి స్థాయిలో బకాయిలు అడిగినందుకు వాళ్ళ కాలేజీలను చాలా వరకు కక్ష సాధింపు చర్యలు అంటే తనిఖీల పేరుతోని అరిగోసబెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీకు తెలుసో లేదో రాష్ట్రంలో జరుగుతున్న అంశం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం అండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంతకుమించి కనబడే అంశం ఇంకొకటి లేని పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ చూడురి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో సమస్య కూడా ప్రజలందరినీ కూడా దానికి రిలేటెడే అని చెప్తున్నాయి. ఎందుకు అంటే అటు పక్కన ఫీజు రీఎంబర్స్మెంటా, ఇంకో పక్కన తుఫాన్ వస్తుంది. ఈ రైతును ముంచిన తుఫాన్, కొనుగోలు కేంద్రాలలో కొట్టుకుపోయిన ధాన్యం రాష్ట్రంపై పూర్తి స్థాయిలో కూడా తుఫాను ప్రభావం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇది చేతికొచ్చిన దశలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో భారీ వర్షానికి నీట మునిగిన వరి పంటను చూసి తల్లడిల్లుతున్న రైతు. ఇది వరి పంట అండి, పూర్తి స్థాయిలో కూడా మొత్తం నీళ్ళల్లో ఎట్లా అంటే చెరువులో అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వాన నీటిలో కళ్ళ ముందే కట్టుకుపోతున్న వడ్లను దోసిళ్లతో ఎత్తుకుంటున్న మహిళా రైతుకు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం. ఇక దాంతోపాటు ఇది వరంగల్ రైల్వే స్టేషన్కు సంబంధించిన ఎపిసోడ్. దాంతోపాటు వరంగల్ బస్టాండ్ కూడా ఎట్లున్నదో కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇగో ఇది హనుమకొండ బస్టాండ్, వరంగల్ బస్టాండ్కు సంబంధించి ఎట్లున్నదో ఒకసారి చూడురి. ఆడ కూడా పరిస్థితి చాలా భయానకరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. వర్షం నీళ్లతోని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక జలమయం అయిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ హనుమకొండ బస్టాండ్కు సంబంధించి కనబడుతున్న ఈ దృశ్యాన్ని అయితే మీరు పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. సో పూర్తిగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం. ఇప్పటికే ఈ తుఫాను వల్ల రాష్ట్రంలో 30,000 ఎకరాలలో దాదాపు పంటార్పణం అయిపోయింది. దాంతోపాటు తుఫాను వచ్చిన సర్కారు ఇప్పటి వరకు కూడా దాని మీద సమీక్షా సమావేశం కానీ, రైతులను అలర్ట్ చేయడం కానీ, వాతావరణ శాఖ ఆదేశాలను ప్రజలకు తెలియజేయడం కానీ, దాంతోపాటు మార్కెట్ యార్డ్లకు సమాచారాన్ని ఇవ్వడం కానీ, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థకు సంబంధించి ఎక్కడెక్కడ ఎగువ దిగువ ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురుస్తుంది అని చెప్పకపోవడంలో విఫలం అవ్వడం కానీ, కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యం కానీ, రైతులకు సంబంధించి ఈరోజు కన్నీళ్ళు వస్తున్నాయి అంటే అది కేవలం ప్రభుత్వం వల్ల. ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇవ్వకపోవడం, విపత్తు ఈ సన్నద్ధంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం విఫలం కావడం, జిల్లాలకు జాడా లేని ప్రత్యేక అధికారులు ఎక్కడా దిక్కులేని పునరావాస కేంద్రాలు ముంపు భయంతో వణుకుతున్న ప్రజలు. ఇక ఉమ్మడి వరంగల్కు ముంచెత్తిన వాన, రైల్వే స్టేషన్లు ట్రాక్లపై భారీగా వరద, రైళ్లు బస్సుల రాకపోకలకు అంతరాయం, ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోయిన వ్యాన్, సూర్యాపేటలో చెట్టుకూలి ఒకరు మృతి, శ్రీశైలం వద్ద విరిగిపడ్డ కొండ చర్యలు, పలు గురుకులాలను చుట్టుముట్టిన నీళ్లు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఏం జరుగుతుందంటే రైతులను ముంచెత్తుతుంది తుఫాన్. ఈ తుఫాను దాటికి తుఫానుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానికి సంబంధించి మనం చూసిన పరిస్థితి. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా ఇక్కడ చూడాలి. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారిపోయిన పరిస్థితి. సార్ బ్రేకప్ అయింది, లీవ్ కావాలి సార్. ఉద్యోగి నిజాయితీకి గల లీవ్ అప్లికేషన్ను CEO ఫిదా. సోషల్ మీడియాలో షేర్ చేసిన బాస్, నేటి తరం మానసిక సమస్యలు భావోద్వేగాలను దాచుకోదని కితాబు, ఇంతకీ సెలవు ఇచ్చారా అంటూ నెటిజన్ల ప్రశ్న అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక మహిళా ఉద్యోగికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగం చేస్తున్న తరుణంలో ఏం జరిగింది అంటే తన యొక్క వ్యక్తిగత జీవితంలో లవ్లో బ్రేకప్ అయిపోయింది కాబట్టి నాకు 28 నుంచి 8 వరకు లీవులు కావాలి సార్ అంటూ కూడా వాళ్ళ CEOకు పూర్తి స్థాయిలో మెయిల్ పెట్టింది. 28 నుండి దాదాపుగా 8 వరకు లీవులు కావాలి అని అడగడంతో ఆ బాస్ కూడా ఓకే అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆ బాస్ ఏం చేసిందంటే ఆ పేరు అదేది కనబడకుండా ఆ లెటర్ ఏదైతే ఉందో దాన్ని సోషల్ మాధ్యమాలలో పోస్ట్ చేసిండు. పోస్ట్ చేయగానే పూర్తి స్థాయిలో కూడా ఆ లీవ్ కూడా అప్రూవల్ చేసేసిండు. సరే టేక్ కేర్ అంటూ కూడా దాని కింద రిప్లై కూడా ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తాం. సో మొత్తానికి బ్రేకప్ అయింది, లీవ్ కావాలి సార్ అంటూ దాదాపుగా ఇప్పటి నేటి తరానికి సంబంధించి యువత ఎవరు కూడా మానసికంగా
కుంగిపోవట్లేదు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఇది చెప్పడానికి ఒక నిదర్శనం అంటూ కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 28 నుండి 8 వరకు లీవులు కావాలంటూ ఏదైతే వాళ్ళ బాస్కు మెయిల్ చేసినా మెయిల్కు సంబంధించి అప్రూవల్ చేయడమే కాకుండా లీవ్ను కూడా శాంక్షన్ చేసాం. ప్రస్తుతానికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్న ఈ పోస్టుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతున్న ఆ ఎపిసోడ్ని అయితే మీరు కూడా చూడొచ్చు. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశంలో భాగంగా ఇంకొక ప్రధానమైన అంశం కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరొక ప్రధానమైన అంశం కనబడుతుంది. ఏంది అంటే ఇగో ఇది మావోయిస్టులకు మరో భారీ షాక్, 50 మంది సరెండర్. ఇక బీజాపూర్ ఎస్పీ సమక్షంలో ఆయుధాల అప్పగింత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టులకు సంబంధించి అనేక గ్రూపులుగా ఉంటాయి. దాంతోపాటు ఒకే వ్యక్తికి 10-15 పేర్లు కూడా ఉంటాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి తెలియని విషయం. దాదాపుగా అడవి ప్రాంతాలలో ఉండే చాలామంది కూడా బాటలోకి జనజీవన స్రవంతిలోకి కలవడానికి అందరూ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఆసన కావచ్చు, అంతకుముందుకు మల్లోజులా కావచ్చు, అంతకుముందు వేణుగోపాల్ కానీ అంతకుముందు కానీ ఆ తర్వాత కూడా వస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ ఆపరేషన్ కగార్ టార్గెట్ మాత్రం హిడ్మాను నేపథ్యంలో పెట్టుకొని హిడ్మానే టార్గెట్గా జరుగుతుంది, జగన్ టార్గెట్గా జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ మావోయిస్టులను పూర్తిగా కూడా ఎక్కడా లేకుండా చేయాలి, ప్రజా జీవితంలోకి వాళ్ళందరూ రావాలి. టార్గెట్ మావోయిస్టులు అనే పేరుతోని ఈ కగార్ అనేది జరుగుతుంది. ఈ కగార్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్తు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం తెర మీదకి వచ్చింది. ప్రజా జీవితంలోకి రావడాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అదేవిధంగా నాడు 1982-80లో ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదు, అమల్లో జరగట్లేదు, పేరుకు మాత్రమే పేపర్ల మీద ఉంది అంటూ కూడా భారత రాజ్యాంగంలో అమలు చేయాలంటూ కూడా ప్రజా ఉద్యమాలు తీసుకురావడానికి, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఏది అడవి బాట పట్టిన అన్నలందరూ కూడా ఇప్పుడు మళ్ళీ సరెండర్ అయిన తర్వాత లేదా లొంగిపోయిన తర్వాత మళ్ళీ ఆయుధాలను అప్పగించిన తర్వాత ఆయుధాలను విసర్జించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కాస్త కాంట్రవర్సీగా మారిపోతుంది. మరికొంతమంది లొంగుబాటును కూడా అడవిలో ఉన్న మావోయిస్టులు కూడా చెప్తున్న అంశం ఏంటి అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం, స్వార్థపూరిత కుటిలాల కోసం మాత్రమే వాళ్ళు వెళ్లారు. మావోయిస్టు ఎజెండా కొనసాగుతుంది, మావోయిస్టు ప్రజాక్షేత్రంలో పనిచేస్తుంది, మావోయిస్టులు ప్రజల కోసం పనిచేస్తారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి అంటే మావోయిస్టులకు సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్తు దేశవ్యాప్తంగా సంచలనంగా అయితే మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో జరిగే ఈ మావోయిస్టుల ఎజెండా ఎంత దూరం పరిణామం పోతుంది, ఏ విధంగా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన తరుణం అయితే కనబడుతుంది. సో ఈ మావోయిస్టుల లొంగుబాటు అనేది ప్రజలు స్వాగతించినప్పటికీ అడవిలో ఉండే కొంతమంది మావోయిస్టులు అయితే సహకరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ ఒకరిద్దరు లొంగుబాటును చూసాం. కానీ ఇప్పుడు ఎవరు లొంగుబాటులు జరిగినా మినిమం 50, 100, 150, 200, 250, 300 అంటూ కూడా సంఖ్య ఆధారంగా గ్రూపులుగా లొంగిపోతున్నారంటూ కూడా పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భద్రతా బలగాలు ఆపరేషన్ కగారు పేరుతో చేస్తున్న ఏదైతే పూర్తి స్థాయిలో ఉందో దాన్ని తట్టుకోలేక విలవిలలాడి ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో వీళ్ళందరూ లొంగిపోతున్నారు అంటూ కూడా జరుగుతున్నాయి. గతంలో జరిగిన కొన్ని ఎన్కౌంటర్లలో కూడా పూర్తిగా కూడా అగ్రనాయకత్వాన్ని కోల్పోవడానికి కూడా రహస్యంగా లీకులే కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా మావోయిస్టులకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.